భక్తి చేస్తున్నాం ఈ రోజు అని అంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా అండి? మొట్టమొదటి స్టేజ్ ఏంటో తెలుసా అండి? సతాం కృప. అంటే ఎవరో ఒక భక్తులు మన పైన కృప చూపించారండి. మనకో ఇన్విటేషన్ పంపించారు. ఇక్కడ భాగవతం చెప్తున్నారు అని ఎవరో చెప్పారు. లేదా ఇక్కడ ప్రోగ్రామ్‌కి రండి. ఇక్కడ భగవద్గీత ఉందండి అని ఎవరో ఒకళ్ళు మనకిచ్చారు. మీరొక్కసారి ఎవరైతే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామో ఒక్కసారి రౌండ్‌గా తిరిగి ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్ళి ఆలోచించండి. ఒక భక్తుల యొక్క కృప మన జీవితంలో ఉండాల్సిందే. భగవంతుడికి డైరెక్ట్‌గా మనం చేరుకునే మార్గమే లేదండి. ఈ 14 స్టేజెస్ ఎక్కాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. అందులో ఫస్ట్‌ది భగవద్భక్తుల యొక్క కృప. రెండవదేంటో తెలుసా అండి? మహత్ సేవ. తెలిసో తెలియకో ఏదో మహానుభావులకి మనం సేవ చేసుంటాం. ఈ 2 కారణాలు మనకేమిస్తుంది అనంటే, భగవంతుడి పైన కొద్దిపాటైనా శ్రద్ధ మనకిస్తుంది. ఓహ్! భగవంతుడున్నాడు. భక్తి అనేదుంది. గురువు అనేవాడున్నాడు.